వెల్కమ్ బ్యాక్. ఇక అది ధరణి కాదు రైతుల్ని దగా చేసే వెబ్సైట్ అంటూ రైతు నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇంత సమస్య లక్షల మంది దాదాపు రాష్ట్రంలో 20 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉంటే ఇప్పటి వరకు వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టి దీనిపైన తీసుకున్నటువంటి చర్యలు మాత్రం తూతూ మంత్రమని చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు 20 లక్షలకు పై ధరణి పెండింగ్ ఉంటే మరోవైపు పోడు భూముల సమస్యలు కావచ్చు, లేకపోతే సాదా బైనాములు కావచ్చు, ఒక్కొక్క 10-15 లక్షలు అవి పెండింగ్లో ఉన్నాయి. అంటే ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రతి గ్రామంలో 200 నుంచి 300 దరఖాస్తులు ఏదో రకంగా అంటే ధరణిలో ఇట్లా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. ప్రతి గ్రామంలో 200-300 మంది అంటే దాదాపు సగం విలేజ్, సగం గ్రామం రైతు సమస్యలతోటి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. భూ సమస్యలతోటి ఈరోజు రైతులు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నటువంటి దుస్థితి తెలంగాణలో కనిపిస్తుంది. దీన్ని పరిష్కరించాలి అంటే ప్రభుత్వం దీనిపైన ఒక కార్యాచరణ రూపొందించి సదస్సులు నిర్వహించి ఆ సమస్యకు పరిష్కారం చూపాలి. అదే చేస్తామని చెప్పి దాదాపు నెల గడుస్తున్నా ముఖ్యమంత్రి ఇప్పటివరకు దాని మీద దృష్టి లేదు. కానీ ఒకవైపు రాజకీయాలే లక్ష్యంగా మునుగోడు, తర్వాత ఇంకా ఇతరత్ర అంశాలు, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల అమ్మకాలకు సంబంధించిన చర్యలు మొన్న క్యాబినెట్ నిర్వహించారు. క్యాబినెట్లో ఈ ప్రస్తావనే లేదే. క్యాబినెట్లో ఏం మాట్లాడారు? మునుగోడు ఎన్నికలో లేకపోతే ఇంకోటో పెన్షన్లు, ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పెన్షన్స్ ఇవ్వాలి. సో ఇట్లా రాజకీయ ప్రయోజనాలను చేకూర్చే అంశాలనే తీసుకుంటారే తప్ప ప్రజా సమస్యల్ని తీర్చడం కోసం చేసే పని మాత్రం కనిపించట్లేదు అనేది మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. సో రైట్, మనతో పాటు ఈ అంశంపై మాట్లాడేందుకు బాలరాజ్ గారు రెవెన్యూ ఎక్స్పర్ట్, నరసింహారెడ్డి గారు ధరణి ఎక్స్పర్ట్, అండ్ టీఆర్ఎస్ నుంచి లక్ష్మణమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఇక రైతు స్వరాజ్య వేదిక నాయకులు విసా కిరణ్ గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. ముందుగా లక్ష్మణమూర్తి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు రాష్ట్రంలో ధరణి వచ్చిన తర్వాత ఒక్కో గ్రామంలో 200 నుంచి 300 అప్లికేషన్లు ఏదో రకంగా భూ సమస్యలతో సతమతమవుతున్నటువంటి పరిస్థితి రైతులు. ఈ విషయం ముఖ్యమంత్రికి తెలుసు, కింద రెవెన్యూ ఆఫీస్ నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరికి తెలుసు. రైతులు ఈరోజు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీటిని సమస్యను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది. కానీ ప్రభుత్వం ఎందుకు దీనిపైన మీనమేషాలు లెక్కిస్తోంది? విపక్షాలు కావచ్చు, రైతు సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ ఆరోపిస్తున్నట్టుగా దీని వెనకాల ఒక పెద్ద రాజకీయం ఉంది, కుట్ర ఉందని చెప్పి గత 3-4 ఏళ్లుగా ఈ ధరణి తీసుకొచ్చినప్పటి నుంచి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సరే, ఆరోపణలు పక్కన పెడితే కనీసం చిన్న చితక 1-2 ఎకరాల్లో ఉన్నటువంటి రైతుల సమస్యల్ని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది. మరి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. ఆ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తే సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్తే ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందేమని రైతులు ఆలోచించిన పరిస్థితి. కానీ ఇప్పటి వరకు నెల అవుతా ఉంది. దాన్ని పక్కన పడేసారు. మునుగోడు ఎన్నికలపైన కాన్సన్ట్రేట్ చేయడము, లేకపోతే రాష్ట్రంలో మళ్ళీ ఆదాయ వనరుల దానికోసం భూములు అమ్మాలా, ఇంకేం చేయాలని చెప్పి దానిపైన కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. ఏం చెప్తారు? విపక్షాలన్నీ కూడా, విపక్షాలే కాదు ప్రజలు, ఈరోజు ఈ క్షణం రైతులు ఈ ఇబ్బందుల్ని అనుభవిస్తున్నారు. ఈ ఇబ్బందుల్ని ప్రత్యక్షంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ప్రభుత్వం పైన ఒక బాధ్యత ఉంది. ఏం చెప్తారు? ఎందుకు మరి ప్రభుత్వం ఇట్లా చేస్తూ ఉంది? ఒకటి, పరమేశ్వర్ గారు ఇక్కడ వెరీ వెరీ క్లియర్గా తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ రైతు బిడ్డలకు, ప్రతి బిడ్డకు తెలుసు కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ గురించి. 2020లో ఎప్పుడైతే ధరణి వచ్చిన తర్వాత కూడా సాదా బైనామాలకు కానీ ఇంకేదైనా భూమికి సంబంధించిన అన్ని మ్యాక్సిమం కూడా రైతులకు క్లియర్ చేసిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారిది. తర్వాత ధరణి వల్ల ఎంత లాభమో ప్రజలకు వివరించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇప్పటికి కూడా, మొన్నటి కూడా, ఇంకా కూడా అక్కడక్కడ కొంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారని, భూ సమస్యలు ఉన్నాయని ఎవరు డిమాండ్ చేయక ముందే కేసీఆర్ గారే చెప్పారు, తప్పకుండా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి ఆ సదస్సులో అప్పటికప్పుడు క్లియర్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ దురదృష్టవస్తు వర్షాలు పడడం, అనేక రకమైన ఇబ్బందులు పడడం, ప్రజలు ఆ వర్షాల కారణంగానే కొద్దిగా పోస్ట్ పోన్ అయింది తప్ప ప్రభుత్వం ఎక్కడ కూడా జాప్యం చేయట్లేదు. ప్రభుత్వం ఎక్కడ కూడా వెనుకడుగు వేయట్లేదు. ప్రభుత్వం ఎక్కడ కూడా రైతు పక్షపాతిగా పనిచేస్తుంది తప్ప రైతాంగానికి, రైతు బిడ్డకు, భూ సమస్య ఉన్న బిడ్డకు ఎప్పుడు కూడా ప్రభుత్వం వ్యతిరేకంగా పని చేయట్లేదు. దయచేసి అది
ప్రతిపక్ష పార్టీలు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అభివృద్ధి పదంలో దూసుకుపోతుంటే ఏ దిక్కున ఏమి సార్ అభివృద్ధి ప్రక్కన పెడదాం సార్, అభివృద్ధి గురించి మళ్ళీ మాట్లాడదాం. లక్ష్మణమూర్తి గారు నేనేమంటున్నా అంటే ప్రభుత్వం ఒక నిర్ణయం ఒక్క నిమిషం ప్లీజ్. ఇక్కడ లక్ష్మణమూర్తి గారు ఒక్కసారి మీరు ఆలోచించాలి. ప్రజాక్షేత్రంలో మీరు ప్రజల్లో తిరుగుతుంటారు. ప్రజాక్షేత్రంలో జరుగుతున్నటువంటి ఈ ధరణికి సంబంధించిన సమస్యలు మీకు తెలియని వావు. రోజు చాలామంది రైతులు మీలాంటి లీడర్స్ దగ్గరికి, నేతల దగ్గరికి, నాయకుల దగ్గరికి వస్తూ ఉంటారు నాకు ఈ సమస్య ఉందని. అట్లా చాలామంది ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. సరే ముఖ్యమంత్రి గారు ఒక డేట్ ప్రకటించారు, దానికంటే ముందు కొన్ని మాడ్యూల్స్ ఇచ్చారు. సరే అమలవుతున్నాయా లేదా అనేది పక్కన పెడితే ఒక టైం ఇచ్చారు, జూలై 15 అని చెప్పారు. 15 అయిపోయింది, మళ్ళీ 15 రాబోతోంది, నెల అవుతా ఉంది. సరే వర్షాలు వచ్చాయి, ఓకే, ప్రకృతి వైపరీత్యాలకు ఆ రోజు ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి ఆఫీసర్లు అక్కడ ఉండాలి, దానికోసం ఓకే 10 రోజులు అయింది, వర్షాలు కూడా తగ్గుముఖం పట్టాయి. మళ్ళీ ఒక డేట్ అనౌన్స్ చేయాలి కదా, ప్రభుత్వ బాధ్యత కదా. ఒక ప్రభుత్వం అంటే ప్రజల కోసం పనిచేయాలి కదా. ఇంత పెద్ద సమస్య ఈరోజు సమస్యతో రాష్ట్ర రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ఒక సమస్యను క్లియర్ చేసే దిశగా ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయకపోతుంది? పరమేశ్వర్ గారు, ఇవాళ ఈ భారతదేశంలో పక్ష ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. దయచేసి దాన్ని గుర్తించాలి. నెంబర్ 2, మీరు అన్నారు తప్పకుండా ఇంకొక డేటు గవర్నమెంట్ ప్రభుత్వం ప్రకటించాలి కదా అని. ఎక్కడుంది సార్? ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో ఈ చర్చ లేదు. ఒకవైపు మునుగోడు ఎన్నికలపైన కాన్సన్ట్రేషన్, రేపు 20వ తేదీన అక్కడ మీటింగ్ పెట్టుకుంటున్నారు. అంటే ఎంతసేపు రాజకీయాలన్నా ప్రజా సమస్యలు పట్టావు ప్రభుత్వాలకి? సార్ దయచేసి మీరు ఇక్కడ వినాలి సార్. ఇక్కడ మునుగోడు ఎలక్షన్స్ అనేది మాకు టిఆర్ఎస్ పార్టీకి ఎలక్షన్లకు లేకపోతే రాజకీయాలకు ఎప్పుడు కూడా తెరాస పార్టీ అటువైపు చూడదు. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీకి రాజీనామాలు కావచ్చు, ఎలక్షన్లు కావచ్చు, బై ఎలక్షన్ కావచ్చు కొత్త కాదు. వాటి మీద మా దృష్టి కాదు. మా దృష్టి అంటే తెలంగాణ ప్రజల అభివృద్ధి పైన మా దృష్టి ఉంటుంది, తెలంగాణ ప్రజల బాగోగుల పైన మా దృష్టి ఉంటుంది, తెలంగాణ రైతన్న పైన మా దృష్టి ఉంటుంది తప్ప ఎలక్షన్లు ఇవాళ టిఆర్ఎస్ పార్టీ కొత్తనా సార్? మీరు చూడలేదు సార్, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకునేటప్పుడు తెరాస పార్టీ ఎన్నిసార్లు రాజీనామాలు చేసి, ఎన్నిసార్లు ఎలక్షన్లకు పోయి, ఎన్నిసార్లు గెలిచి ఓటమి, అవి మాకు కొత్తనా సార్? ఇవాళ ఎప్పుడు కూడా మాకు ఎలక్షన్లు కొత్త కాదు సార్. ఎలక్షన్ల గురించి మేము ఆలోచన చేయం సార్. అది ఒక ప్రక్రియలో భాగం మాత్రమే. మునుగోడు ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి తప్పకుండా అదొక ప్రక్రియలో భాగంగా మీటింగ్ పెట్టుకున్నాం. సో దానిలో తప్పేముంది సార్? మీరు ఇవాళ కూడా చూస్తున్నారు సార్, ఇవాళ కూడా హైదరాబాద్ లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. ఆ వర్షాల మీద ప్రజలను కాపాడుకోవడంలో మా ప్రభుత్వం కావచ్చు, మా ప్రభుత్వ ఆఫీసర్లు కావచ్చు, దాంట్లో వాళ్ళు నీలమై ఉన్నారు. వాళ్ళు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడడానికి తప్పకుండా. రైట్, ఓకే లక్ష్మణమూర్తి గారు, ఓకే మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రైట్ మీరు ఉండండి, మళ్ళీ మాట్లాడదాం మనం. రైట్, బాలరాజు గారు నమస్తే అండి. నమస్తే బాలరాజు గారు. సో సరే, ప్రభుత్వం వాళ్ళు డిఫెండ్ చేసుకునే కార్యక్రమం ఉంటుంది, వాళ్ళ నాయకులు వాళ్ళకు అనుకూలంగానే మాట్లాడతారు. కానీ ఇక్కడ అంతిమంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 3-4 సంవత్సరాలు అవుతా ఉంది. ధరణి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు ఏంటో మీకు తెలుసు. మీరు రెవెన్యూలో ఎక్స్పర్ట్, మీరు గతంలో పనిచేస్తున్నారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది. అసలు ఈరోజు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్యను పరిష్కరించాల్సినటువంటి ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా అనేక విధాలుగా ప్రజల నుంచి వినతులు కావచ్చు, ప్రతిపక్షాల నుంచి అభ్యంతరాలు కావచ్చు, ఆందోళన కావచ్చు, రైతు సమస్యలు, ఆత్మహత్యలు జరుగుతున్న ఈ తరుణంలో ప్రభుత్వం దీనిపైన ఎందుకు ఇంత ఉదాసీనంగా ఉంది? సరే, ఈ సమస్యను పరిష్కరించాలా, ఏదో ఒకటి చేయాలని ప్రభుత్వానికి ఎందుకు ఆ సీరియస్నెస్ ప్రభుత్వంలో లేదు అంటే ఏం చెప్తారు సార్? దీని వెనకాల నిజంగానే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా ఏదైనా కుట్ర ఉందా? రాజకీయ పరంగా ఏదైనా భూములు దోచుకునే కార్యక్రమానికి సంబంధించిన కుట్ర ఏదైతే ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయో అదేమైనా ఉందా? ఎట్లా దీన్ని మీ అబ్జర్వేషన్ ఏంటి దీనిపైన? ఈ కుట్రలు కుతంత్రాలు అనే సబ్జెక్టు పోకుండా వాస్తవానికి పోయిన నెల ఇప్పుడు ఈరోజు మనం అనుకున్నది ఏంటంటే, ఈ ధరణి సమస్యలు, రకరకాల రెవెన్యూ సమస్యల మీద ఏదైతే రెవెన్యూ సదస్సులు చేస్తా అని డేట్ అనౌన్స్మెంట్ అయితే అయిందో పోయిన నెల, దాదాపు 1 మంత్ కావస్తుంది. 100 మందిని ప్రతి మండలంలో దింపుదాము. అవును, ఆ 100 మంది వెళ్ళి 100 రకాల సమస్యలు ఉంటాయి, ఇవన్నీ మనం తీరుద్దామని చెప్పి ఒక డేట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అవును, జరిగినప్పుడు మరి ఎదురు చూస్తారు కదా జనం. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సమస్య ఉంటాయి. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో పోతే పూడు సమస్య ఉంటది, కరీంనగర్ పోతే ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఉంటది, తర్వాత మహబూబ్ పోతే ఒకటి, తర్వాత ఇంకొక నల్గొండ సైడ్ పోతే నీళ్ళ సమస్య, ఇవన్నీ రకరకాల సమస్యలతోని
వెళ్తే అక్కడ రెవెన్యూ సదస్సులు చేస్తాము. తర్వాత ధరణి సమస్య ఏమో ఒక యూనివర్సల్, తెలంగాణ అనబడే ఒక యూనివర్సల్ సమస్య అయింది. అవును సార్. చిన్న పెద్ద ఎవరు లేరు, చిన్న రైతు పెద్ద రైతు లేకపోతే ధనవంత రైతు లేకపోతే రైతు, వీళ్ళందరూ ఎవరు లేరు. అందరూ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నదే. ఇంక్లూడింగ్ ఇంతకు ముందు మన బ్రదర్ మాట్లాడిన ఆయన కూడా మన భూములు ఆయన కూడా ఎదుర్కొంటున్నట్టే ప్రాబ్లం. డెఫినెట్ గా సార్, అవును. వాళ్ళకు కూడా ఎదురు. దానికి ఇక మన పార్టీ, మన ఇంటి పార్టీ, మన టిఆర్ఎస్, మన కార్యకర్త అని దానికి ఏం మర్యాదలు లేవు. అందరికీ సమానమైన గౌరవాన్ని ఇస్తుంది, అందరినీ అవమానిస్తుంది. అయితే ఇప్పుడు రెవెన్యూ సదస్సులు అనే టాపిక్ మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం కాబట్టి, గతంలో మేము సర్వీస్ లో ఉండగా టీడీపీ గవర్నమెంట్ ప్రజల వద్దకు పాలనని, తిరుపతి ఇంకపోతే గడప గడపకు పాలన అని రకరకాల పేర్లతోని అన్ని ఒక మండలం యూనిట్ గా తీసుకుంటే అన్ని డిపార్ట్మెంట్స్, ఇరిగేషన్, రెవెన్యూ, ఎండిఓలు, తర్వాత ఆర్ఎండ్బి, ఆర్టీసీ, ఏ టు జెడ్ అసలు ఉన్న డిపార్ట్మెంట్ ఏమి అన్ని వెళ్ళిపోతున్నాయి. అక్కడ కూర్చొని గ్రామ చావిడి కానీ లేకపోతే స్కూల్ ప్రెమిసెస్ కానీ, ప్రధానంగా స్కూల్ ప్రెమిసెస్ కాకుండా ఎక్కువ గ్రామ పంచాయతీ ఆఫీసులో కూర్చుంటే వాళ్ళందరూ వచ్చే ముందు ఒక రోజు 2-3 రోజుల ముందు అనౌన్స్మెంట్ ఇస్తుంటే, ప్రెస్ నోట్ ఇస్తుంటే, ఆ స్థానికంగా ఉండే గ్రామానికి సంబంధించినటువంటి పటవారీలు, తర్వాత రెవెన్యూకి సంబంధించినటువంటి వాళ్ళు, కావాలి వీళ్ళందరూ ఊర బీట్ ఆఫ్ టామ్ చేసి పలానా రోజు పలానా డిపార్ట్మెంట్ లో వస్తున్నట్టు మీ సమస్య ఏమైనా ఉంటే చెప్పండి. ఈసారి ప్రధానంగా ఫోకస్ పెట్టింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏంటంటే, ధరణి అనేది ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి, దాంతో పాటు ఇంకేమైనా చిన్న చిన్న సమస్యలను చూసుకోవచ్చు అని ఒక 100 మందిని ఒకటే చోట డంప్ చేసి మండలానికి డంప్ చేసి తీసుకుందాం అనేది ఒక అశాస్త్రీయమైన ప్రయోగమే. దానివల్ల ప్రయోగం వల్ల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయనే ఆలోచన కాకుండా, ప్రధానంగా దీనికి సంబంధించినట్టు మాత్రం బాగా ప్రాబ్లం ఫోకస్ అయ్యి ములుగు ఏరియాలో అంటే అది యాదృచ్ఛికంగా ఏదైనా కావచ్చు. ఆ రోజు సదస్సు రోజు నేను ములుగులో ఒక పెళ్లి ఉండే పోయినాడికి, అదే సార్. పోయితే కుప్పలు వస్తున్నారు. వెల్కమ్ బ్యాక్. ఇక రాజకీయాలే ఎజెండాగా, ప్రధాన ఎజెండాగా, ఎన్నికలే ఎజెండాగా కేసీఆర్ పరిపాలన సాగుతుంది తప్ప రైతు సమస్యలు, ప్రజా సమస్యల్ని పట్టించుకోవడం లేదనే విమర్శల పాలవుతుంది ఈ ప్రభుత్వం. దీనికి ఉదాహరణ ధరణికి సంబంధించి పెద్ద ఎత్తున సమస్యలు, ఒకవైపు సమస్యలతో రైతులు ఇబ్బంది పడతా ఉంటే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పింది, కానీ ఇప్పటివరకు వాటిపైన మళ్ళీ దాన్ని పోస్ట్ పోన్ చేసింది, డేట్ మాత్రం ప్రకటించలేదు. ఒకవైపు రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ అంశంపై మాట్లాడుతున్నాం. మనతో పాటు మన్నే నరసింహారెడ్డి గారు, ధరణి ఎక్స్పర్ట్, మనతో పాటు జాయిన్ అయినారు. సార్ నమస్తే అండి నరసింహారెడ్డి గారు. నమస్తే అండి. సార్, ఎందుకు ప్రభుత్వం ఇట్లా చేస్తుంది ధరణి విషయంలో? ఒకవైపు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు దానికి అద్దం పడుతున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ధరణి సమస్యలు ఇంత పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో 100 సమస్యలు ధరణితో ఇబ్బంది పడుతున్న రైతులు ఉంటే, మరి ఆ సమస్యను తీర్చాల్సినటువంటి ప్రభుత్వాలు ఎందుకని దీనిపైన ఇట్లా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి? ఎందుకు ఇట్లా ప్రభుత్వం చేస్తూ ఉంది? సరే, రైతు సదస్సులు, రెవెన్యూ సదస్సులు అన్నారు, ఆ సదస్సుల్ని కూడా నెల రోజులు అయింది, ఇప్పటివరకు మళ్ళీ డేట్ ప్రకటించలేదు. ఏంటి అసలు దీన్ని ఎట్లా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది? లక్షల సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్ దీనిపైన? ప్రధానంగా ప్రభుత్వానికి ధరణి సమస్యలు పరిష్కారం చేయాలనే చిత్తశుద్ధి లేదని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే రాష్ట్రంలో లక్షలాది మంది రైతులకు సంబంధించిన వాళ్ళ జీవితాలకు సంబంధించిన విషయం, వాళ్ళ బతుకు సంబంధించినటువంటి విషయం ఈ ధరణికి సంబంధించిన పోర్టల్లో ఉన్నటువంటి సమస్యలు. అసలు వాస్తవానికి అనేక సమస్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చిన తర్వాత పైలట్ ప్రాజెక్ట్ గా వాళ్ళు ములుగు అనే మండల కేంద్రాన్ని సెలెక్ట్ చేసి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయని చెప్పేసి కొంత ప్రయత్నం చేశారు. అందులోనే వాళ్ళు 270కి సంబంధించిన అప్లికేషన్స్ వస్తే 130కి సంబంధించిన అప్లికేషన్స్ కి ఏ రకంగా పరిష్కారం చేయాలనేది ఇప్పటి వరకు కూడా క్లారిటీ లేదు. సో వాళ్ళన్న చెప్పింది ఏంటంటే, ములుగు పైలట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండల తహసీల్దార్ కార్యాలయం కేంద్రంగా లేదా మండల కేంద్రంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు. గత నెల 15వ తారీఖు నుంచి మేము రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారని చెప్పేసి ప్రకటనలు ఇవ్వడం జరిగింది. కానీ వర్షాలు వచ్చినప్పుడు వర్షాలు వచ్చినాయి కాబట్టి ఈ రెవెన్యూ సదస్సులు నేను వాయిదా వేస్తున్నా అని చెప్పి చెప్పారు. కానీ ఈరోజు 14వ తారీఖు ఆగస్టులో ఉన్నాం. అంటే వాయిదా పడి కూడా కనీసమైన 20-25 రోజులు
20 నెల రోజులు అవుతున్నటువంటి పరిస్థితి. ఏది ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం వాయిదా వేసి కూడా నెల రోజులు అవుతుంది. అవును. ఈ నెల రోజుల్లోనే రాష్ట్రంలో ఉన్నటువంటి వేరియస్ కారణాలతో, అంటే మున్గోడు ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఇష్యూ ఒకటి ముందుకు రావడం, లేదా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కట్టబడినటువంటి పంప్ హౌజులు మునిగిపోవడం, రకరకాల ఇష్యూస్ ప్రభుత్వం ముందుకు వచ్చినాయి. సరే, ఏ ఇష్యూస్ అన్నా రానియండి, రాష్ట్రంలో లక్షలాది మంది రైతులకు సంబంధించినటువంటి భూమికి సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజల మనల్ని భూ యజమానుల మందని, రైతుల మనల్ని పొందేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మొత్తం ధరణి పోర్టల్లో దాదాపు 20 నుంచి 25 లక్షల మంది రైతులకి రకరకాల సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా డిఎస్ పెండింగ్ ఉండడం, లేకపోతే రికార్డ్స్ లో తప్పు రావడం, ఎక్స్టెంట్ మిస్ కావడం, సర్వే నెంబర్ మిస్ కావడం, లేదా ఆధార్ అప్డేట్ కాకపోవడం, లేదా ఫొటోస్ తప్పులు పడడం, లేకపోతే రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా కొన్ని లక్షల ఎకరాలు ప్రొబిటెడ్ లో పెట్టడం. అంటే ధరణిలో ఉన్నటువంటి డాటానే పెద్ద తప్పుల తడకగా ఉంది. ఆ తప్పుల తడకగా ఉన్నటువంటి ధరణి డాటాని మొత్తం కూడా సమీక్షించకుండా లేదా కరెక్ట్ చేయకుండా ధరణి అనేది సెట్ కాదు. రెండో, దీనికి తోడు ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి రెవెన్యూ సదస్సులు పెట్టాలని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం, ప్రభుత్వం కూడా పెడతారనేది వాయిదా వేసి పెట్టలేదు. ఒక రెవెన్యూ సదస్సులతోటి ఈ సమస్య పరిష్కారం కాదు. ప్రతి సంవత్సరం జమాబందీ ఏ రకంగా అయితే జరుగుతుందో అలాంటి జమాబందీ రాష్ట్రంలో జరగాలి. జమాబందీ ఎందుకు జరగాలి అని చెప్పేసి అంటున్నామంటే, ఈరోజు ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్స్ ముటేషన్స్ అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్స్ ముటేషన్స్ అయ్యేటువంటి క్రమంలో వారసత్వానికి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్, ఒక తండ్రికి 3 కొడుకులు ఉన్నారనుకోండి, లేదా 3 కొడుకులు 2 బిడ్డలు, మొత్తం 5 ఉన్నారనుకోండి వారసత్వానికి సంబంధించి. ఇప్పుడు ఉన్నటువంటి ధరణి పోర్టల్లో తండ్రి కనుక ఒకవేళ వారసత్వానికి సంబంధించిన భూమి ఏ ఒక్క కొడుకో ఇద్దరు కొడుకులకు రిజిస్ట్రేషన్ చేయొచ్చు. మిగతా 3 భూమి రానటువంటి వాళ్ళు కోర్టు పోవడం తప్ప వేరే మార్గం లేదు. గతంలో ఏముండే, ఈ విరాసత్వం అంటే వారసత్వానికి సంబంధించింది, సక్సెషన్ సంబంధించింది, గతంలో ఏముండే అంటే ఆ మండలంలో ఉన్నటువంటి తహసీల్దారు, ఆర్ఐ, లేకపోతే విఆర్ఓ, విఆర్ఐ వీళ్ళందరూ కూడా కలిసి ఆ కుటుంబానికి ఎంతమంది వారసులు ఉన్నారు, కొడుకులు ఎంతమందురు, బిడ్డలు ఎంతమందురు, వాళ్ళ నుంచి అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూసి కూడా మండల తహసీల్దార్ ఆఫీస్ లో విరాసత్ చేసేవాళ్ళు. లేదా తండ్రి యొక్క ఒపీనియన్ తీసుకొని వారసత్వ బదిలీ కూడా చేసేవాళ్ళు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే, ఒక తండ్రికి 3 కొడుకులు 2 బిడ్డలు ఉన్నారనుకోండి, అందులో ఏ ఒక్క కొడుకైనా తండ్రి పోయి రిజిస్ట్రేషన్ చేసేటువంటి సౌకర్యం ఈరోజు ధరణి పోర్టల్లో ఉంది. అంటే తండ్రి ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయొచ్చు, మిగతా వాళ్ళకి భూమి దక్కేటువంటి అవకాశం లేదు, కోర్టు పోవడం తప్ప వేరే మార్గం లేదు. మరి గతంలో ఉన్నటువంటి ROR చట్టం ప్రకారం, 1971లో చేసిన ROR చట్టం ప్రకారం, తండ్రి ఒకవేళ వారసత్వ బదిలీ లేకపోతే తను బతికుండంగా చేయాలనుకున్నా ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అతనికి ఎంతమంది కుమారులు, ఎంతమంది బిడ్డలు అని చూసి డివైడ్ చేసేవాళ్ళు భూమిని. కానీ ఈ రోజు ధరణి వచ్చిన తర్వాత ఎవరిష్టం వాళ్ళుగా అయినటువంటి పరిస్థితి. రెండవది, ఇప్పుడు జరుగుతున్నటువంటి రిజిస్ట్రేషన్స్ కి నక్ష గాని లేకపోతే హద్దుబందులు కానీ సరిగా లేవు. నక్షలు లేవు, హద్దుబందులు లేవు, పటాలు కూడా లేవు. అంటే దీనివల్ల ఏంటంటే, ఒక సర్వే నెంబర్లో ఒక 20 ఎకరాల భూమి ఉందనుకోండి, ఒక 15 మంది రైతులు ఉన్నారనుకోండి, ఈ హద్దుబందులు అనేది నిర్ణయం సరిగా లేకపోవడం వల్ల ఎవరి ఎక్స్టెంట్ ఎక్కడ వస్తుందని సరిగా హద్దులు నిర్ణయించి ఉండకపోవడం వల్ల ఈరోజు ఎవరిష్టం వాళ్ళుగా హద్దుబందులు పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసి ఇతరుల భూమి కబ్జా చేయడానికి అవకాశం ఉంది. ఈ ధరణిలో ఉన్నటువంటి ఒక ప్రధాన లోపాల్లో ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం ఉంది. కర్ణాటక రాష్ట్రంలో ఏదైనా రిజిస్ట్రేషన్ కావాలంటే ఖచ్చితంగా సర్వే డిపార్ట్మెంట్ నుంచి పటం గాని, నక్ష గాని, హద్దుబందులకు సంబంధించిన రికార్డు గాని సబ్మిట్ చేస్తేనే కర్ణాటక రాష్ట్రంలో వ్యవసాయ భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ జరుగుతుంది. కానీ తెలంగాణలో కొన్ని వందల సర్వే నెంబర్లో 100 ఎకరాలు, 1000 ఎకరాల భూమి కూడా ఉంది. ఎవరి హద్దుబందు లేదనేది ప్రభుత్వం దగ్గర కూడా సరి అయినటువంటి సమాచారం లేదు.
ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఇట్లాంటి రిజిస్ట్రేషన్స్ చేయడం ద్వారా ముటేషన్స్ చేయడం వల్ల ఈరోజు అడ్డుబందుల్లో చాలా పొరపాటు జరుగుతూ ఉన్నాయి, వారసత్వానికి సంబంధించిన బదిలీలో చాలా పొరపాటు జరుగుతూ ఉన్నాయి, లేదా తండ్రి కొడుకులకి తన ఇష్టం ఉన్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం, ఇట్లాంటి అనేక రకాల సమస్యలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రోజుకు తెలంగాణ హైకోర్టులో, డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో కొన్ని వందల కేసులు, వేల కేసులు రోజు కూడా కోర్టు కేసులు పడతా ఉన్నాయి. అడ్వకేట్స్ కి తెలంగాణలో ఈరోజు విపరీతమైన పని ఒత్తిడి ఉంది, విపరీతమైన కేసులు అడ్వకేట్స్ దగ్గరకు వస్తున్నాయి. దాని కారణం ఏంటంటే 2020 ROR చట్టం ప్రకారం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక పెద్ద తప్పిదం ఏంటంటే ఈ రెవెన్యూ ట్రిబ్యునల్స్ ని ఎత్తేయడం. రెవెన్యూ ట్రిబ్యునల్స్ అనేటివి ఇంతకుముందు ఆర్డీఓ దగ్గర, కలెక్టర్ జేసీ దగ్గర రెవెన్యూ కోర్టులు, ట్రిబ్యునల్స్ ఉండేటివి. ఈరోజు వాటిని ఎత్తేయడం వల్ల అసలు సమస్య, భూమికి సంబంధించినటువంటి సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలి? సివిల్ కోర్టులకు తప్ప వేరే మార్గం లేనటువంటి పరిస్థితి. ఈరోజు ఎంఆర్ఓని కలిస్తే నా దగ్గర పవర్స్ లేరంటారు, ఆర్డీఓని కలిస్తే నా దగ్గర పవర్స్ లేవంటారు, లేదా ఇంకెవరిని కలిసినా కూడా ఈరోజు సరైనటువంటి పద్ధతిలో వ్యవహారం చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇదే పద్ధతిలో కొనసాగితే రేపు భవిష్యత్తులో తెలంగాణలో చాలా పంచాయతీలకి, గొడవలకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల జరిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ROR చట్టంలో ఉన్నటువంటి లోపాలని సవరించాలి, గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి, లేదా మండల రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి, లేదా రికార్డ్స్ ని అప్డేట్ చేయాలి. ఇప్పుడున్న ధరణి డాటాలో ఉన్నటువంటి రికార్డ్స్ ఏవైతే సరిగా లేవో వాటన్నిటిని అప్డేట్ చేసి ఒక మంచి రికార్డ్స్ ని ధరణి పోర్టల్లో నిక్షిప్తం చేసినట్లయితే చాలా రకాల సమస్యలకి ధరణి పోర్టల్ ఒక పరిష్కారం చూపించేదానికి అవకాశం ఉంది. కానీ ఈ చిత్తశుద్ధి ప్రభుత్వం దగ్గర లేదు అనిపిస్తుంది. రెండోది ఏంటంటే ఈ రోజు చీఫ్ సెక్రటరీ ఉన్నాడు సోమేష్ కుమార్ గారు. అసలు ధరణి పోర్టల్ ఇంత దరిద్రంగా తయారు కావడానికి కారణం చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్. ఎందుకంటే తన మొండి పట్టుదల చాలా అద్భుతంగా ఉందని ఏదైతే సీఎం దగ్గర వెళ్ళి అబద్ధాలు చెప్పి ధరణి పోర్టల్ సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా లక్ష్మణ్ గారు వెయిట్ చేయండి, ఇస్తాను ప్లీజ్ ఇస్తాను, ఒక్క నిమిషం మీరు మాట్లాడతారు ప్లీజ్ వెయిట్ చేయండి. ఎందుకంటే మనము పరస్పరం ఆరోపణల కోసం కాదు, ప్రజలకు కూడా విషయం తెలియాలి, ప్రభుత్వం కూడా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. వారు ఏం చెప్తారో చూద్దాము. వారు చెప్పే దాని మీద అవసరమైతే నేను మళ్ళీ మాట్లాడతాను. వారు ఏం చెప్పాలనుకుంటారో చెప్పమనండి. ఎందుకంటే ధరణి పోర్టల్ సంబంధించి గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏవైతే ఈ అధ్వానమైనటువంటి పోర్టల్ ఏదైతే తీసుకొచ్చి దాని లోపాలను ఎత్తి చూపే విషయంలో కానీ, దానికి సంబంధించినటువంటి విషయంలో కానీ ఈ రాష్ట్రంలో ఆ ధరణి పోర్టల్ సంబంధించినటువంటి విషయాల మీద అవగాహన లేదా అర్థం చేసుకొని దానికి సంబంధించిన అనేక విషయాల మీద అనేక డిబేట్స్ లో మేము పాల్గొన్నాం, అనేక సదస్సులు, సెమినార్లు పెట్టాం, ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కోసం ప్రయత్నం చేశాం. ఇప్పుడు ఆ మిత్రుడు ఎవరో మాట్లాడుతున్నారు, ఆ మిత్రుని కూడా మాట్లాడించండి, అవసరం అనుకుంటే నేను తర్వాత మాట్లాడతాను. లక్ష్మణ్ గారు రైట్, ఓకే, సరే. బాలరాజ్ గారు, కిరణ్ గారు ఉన్నారు కదా ఇక్కడ? యా ఉన్నారు సార్ జాయిన్ అవుతారు, మాట్లాడు, పర్వాలేదు. నరసింహారెడ్డి గారు కూడా చాలా అంశాలు ప్రస్తావన తీసుకొచ్చారు. అదే సార్, కాకపోతే రెవెన్యూ ట్రిబ్యునల్ అనేది ఆర్డీఓ దగ్గర కాదు. ఆర్డీఓ ఇక్కడ మిస్టేక్ జరిగితే అక్కడ అపలేట్ అథారిటీ ఉండే. ROR అనేది ఇప్పుడు లేదు. ఇంకా ఇప్పుడు ప్రధానంగా ఆయన స్పృశించిన అంశాలు ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా అక్కడ జరుగుతున్నటువంటి సక్సెషన్స్, మ్యూటేషన్స్ అట్లా వెళ్ళిపోతున్నాయి అంతే. మీరు వెళ్ళి స్లాట్ బుక్ అయిందంటే ఖచ్చితంగా మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అక్కడ జరిగే కానీ తర్వాత వచ్చే ఇబ్బందులు కానీ అపలేట్ అథారిటీ ఆర్డీఓకి ఇవ్వలేదు, జాయింట్ కలెక్టర్కి ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. చక్కగా కోర్టుకు పోమన్నాడు. సివిల్ కోర్టుకు పోతే ఏంటంటే సివిల్ కోర్టు అనేది అదొక పెద్ద సముద్రం. అది ఏడాది కావచ్చు, 2 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు అయినా అయితే దాన్ని అడిగే నాదులు ఉండదు. జడ్జిని ఎప్పుడు ప్రశ్న ఇక్కడ బాలరాజ్ గారు ఒక అంశం, ఒక విషయం ఏంటంటే బాలరాజ్ గారు ఇక్కడ మీరు చెప్పిన దాన్ని బట్టి ఒక ఎకరం భూమి ఉంటుంది ఓ రైతుకి. 1 ఎకరం భూమి కోసము మీరు అన్నట్టు సివిల్ కోర్ట్ ఏదైనా సమస్య వస్తే సివిల్ కోర్టుకి వెళ్తే ఎన్ని రోజులు తిరగాలి ఆయన?
ఆ 1 ఎకరా భూమి కోసం దాదాపు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది దానికి. ఆ రైతు ఒకవైపు వ్యవసాయం చేసుకుంటూ ఆ భూమి చుట్టూ తిరగాల, వ్యవసాయం చేసుకోవాలా, కుటుంబాన్ని పోషించుకోవాలా, ఏం చేయాలో అర్థం కాక ఆత్మహత్య చేసుకుంటున్నాడు ఇవాళ. అవుతుంది. ఇంకా షురూ కాలేదు, ఇంకొక 2-3 ఏళ్ళు అయితే ఇంకా ఎక్కువైతే ఓకే డే టు డే ఉంటాయి అవి. ఇవాళ సమస్య అది ఇప్పుడు మొదలైంది అంతే. ఇంకా రిజిస్ట్రేషన్ అయింది, హ్యాపీగా ఉన్నారు. కానీ గతంలో కూడా విస్తీర్ణాల వారి, పేర్ల వారి ఏమో రకరకాల తేడాలు వచ్చి వరుసల వారి కూడా చాలా తేడా వచ్చేది. అన్నదమ్ముల పుస్తకాలు కూడా మోసాలు జరిగేది. తండ్రిని మోసం చేసి అక్కకి 2వ తమ్మునికి ఇవ్వకుండా 3వ తమ్మునికి ఇవ్వకుండా ఎవరైతే తెలివిగల ఉండో వాని పేరు మీద చేయించుకున్న సందర్భాలు ఎన్నో ఉంటాయి. లేకపోతే అతను ఆ యుఎస్ ఉన్నప్పుడు, కెనడాలో ఏదైనా ఫారిన్ కంట్రీలో ఉన్నప్పుడు వాడికి ఎందుకులే నేనే చేసుకుంటే ఇప్పుడు ఏడికి పోవాలి, కోర్టుకి. గతంలో ఆడియో దగ్గరికి పోదు. ఆడియో దగ్గరికి పోతే మరి అది ఎట్లయిందని చెప్పి లోకల్ గా ఆర్ఐని పంపించి ఆ ఊర్లో ఎంక్వైరీ కండక్ట్ చేసి పంచనామా చేసేవాడు. ఊర్లో మీపించి వీళ్ళు ఈ తల్లి ఎంతమంది. ఇంకొకటి ఇక్కడ ఎక్కువ సందర్భాలలో తల్లి ఒకటే కాదు, కొన్నిసార్లు 2 భార్యలు ఉన్న సందర్భాలు ఉంటాయి, ఆమెకు కూడా ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి సందర్భాలు కూడా ఇప్పుడు ఎన్నో ఇగ్నోర్ కాబడుతుంది, అసలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. మీరు రెవెన్యూ సదస్సులు అనే టాపిక్ అనుకున్నాం ఈ రోజు. రెవెన్యూ సదస్సుల గురించి డీప్ ఇన్ఫర్మేషన్ తీసి పెట్టినా మీరేమో ధరణి డిస్కషన్ ఏమో మాట్లాడండి చెప్పండి. అదే రెవెన్యూ సదస్సులు అనేటివి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది వాస్తవానికి చెప్పాలనుకుంటే ఇప్పుడు రెవెన్యూ సదస్సులలో మనం వెళ్ళి ఉంటే మొన్నటి వర్షాన్ని కూడా ఎవరెవరు ఎంత నష్టపోయినో కూడా మన టాపిక్ వచ్చేది అది ఈరోజు. అది చాలా ముఖ్యమైన అంశం. అది రెవెన్యూ సదస్సులు అనేది మనము పాలనను రైతు ఇంటికి, అంటే ఒక ఊరి గడపకు పోయినట్టు. అది వాళ్ళ గ్రామ పంచాయతీ ఆఫీసులో కూర్చుంటే సమస్యలు చెప్పుకుంటుంటే ఆడ కొంతమంది చెప్పనియరు. ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయినా ఆ పక్కోటి ఏవో ఒక ఆఫీసర్ ఆమె సమస్యలు వినడానికి ప్రయత్నం చేస్తే తీసుకొచ్చి చెప్తారు. కొంతమంది ఇళ్ళ ఉండదు, ఆ కరెంట్ చెప్పుకుంటాం. ఏది నీళ్ళు వస్తాయి, మా ఇంట్లో నీళ్ళు వచ్చినాయి సార్, పైన ఏదో అయిందంటే అప్పుడు మళ్ళీ అక్కడ ఉండే గ్రామ పంచాయతీ డిపార్ట్మెంట్ ఇంటర్ఫేర్ అయ్యేది. ఇన్ని రకాల సమస్యలు ఆ రెవెన్యూ సదస్సులతో అయిపోయేది. మరి ఎందుకు అనౌన్స్ చేశారు, ఎందుకు మానుకున్నాం? సరే, సమస్యలు అనేటివి మన మాన్సూన్ హై పిచ్ లో ఉంది కాబట్టి మనం డ్రాప్ అయిదామని అనుకున్నారేమో కదా. మనం అనుకున్నప్పుడు డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయమనేది రాజుల ద్వారా మీరు గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్నారు, మంచి అంశంగా తీసుకున్నారు. కానీ మరి అది గవర్నమెంట్ వినాలి. మరి ఎలక్షన్ అక్కడ బిజీ ఉన్నారా లేకపోతే మరి ఇంకే రకమైన టెన్షన్ ఉన్నారా తెలియదు. కాకపోతే సీరియస్ గా ఇప్పుడు ఈ రెవెన్యూ సదస్సు చేయడం వల్ల ఇప్పుడు మంచి ఉపయోగం ఉంటుంది. గ్రామాలలో వెళ్ళాలి, తీసుకోవాలి, సీరియస్నెస్ ఉండాలి గవర్నమెంట్. సీరియస్నెస్ దాని తెలుగు లేపాలని చిత్తశుద్ధి, సంకల్ప సిద్ధి ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ లేకుంటే మనం ఇట్లా వీటిలో మాట్లాడుకోవడానికి సరిపోతాం. కాబట్టి మనము ఒక మీడియా ద్వారా కానీ ఏదైనా సరే ఏదైతే నిర్ణయం తీసుకున్నా మంచి నిర్ణయమే, దాన్ని ఆహ్వానిద్దాం. ఇట్స్ గుడ్ డెసిషన్. గుడ్ డెసిషన్ అమలు చేయకపోతే కూడా మనం ప్రశ్నించాలి కదా. అదే ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు మీరు కూడా, మేము కానీ, ఎవరైనా కూడా అక్కడ నరసింహారెడ్డి గారు కానీ, కిరణ్ కానీ, లేకపోతే ఇంకో ఆయన మిత్రుడు మల్లారెడ్డి గారా, ఏం పేరు ఆయన పేరు, లక్ష్మణ్ గారు, టిఆర్ఎస్ లీడర్ లక్ష్మణ్ సార్, ఎవరైనా పర్వాలేదు, రూలింగ్ లో ఉన్నా నాన్ రూలింగ్ లో ఉన్నా ప్రజలు ముఖ్యం. ఇక్కడ ప్రజలను టార్గెట్ చేసుకుంటే సమస్యల గురించి మాట్లాడాలంటే ఊరికి పోతే ఒక్కొక్క రైతు ఒక్కొక్క సమస్య, ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటారు, వాళ్ళ గురించి చర్చ వస్తుంది అక్కడ. మరి ఇట్లా చనిపోయారు, మరొక ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ ఎప్పుడు ఇస్తారు? ఎన్నో జీవోలు వస్తున్నాయి, వాళ్ళకి డబ్బులు అందడం లేదు. డబ్బులు అందకపోతే ఏం చేయాలి? అక్కడ అడుగుతారు, రెవెన్యూ సదస్సులు అడుగుతారు. అడిగినప్పుడు మీడియా ఫోకస్ చేస్తారు. అలాంటి ఇప్పుడు మళ్ళీ రాజనీతి వాళ్ళకి ఇంకా ఎక్కువ చేస్తారు, వేరే వాళ్ళకి ఇంకా ఎక్కువ చేస్తారు. సమస్య ప్రభుత్వం దృష్టి పోయేందుకు ఈ రెవెన్యూ సదస్సులు అనేవి బాగా ఉపయోగపడతాయి. ఎందుకు డిలే చేస్తున్నారు అనేది ఇప్పుడు మనం గుర్తు చేయాలి, బెదిరియాలి, రకరకాలుగా జనం ఖచ్చితంగా రిమైండ్ చేయాలి. రకరకాల ఎక్స్పర్ట్స్ తర్వాత అందరం కలిసి ఇంకా ఇటువంటి రెవెన్యూ సదస్సులు ఖచ్చితంగా చేయాలి. అన్ని సబ్జెక్టులు రెవెన్యూ సదస్సులు కేవలం ధరణే కాదు, అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన అంశాలు కూడా అప్పుడు గతంలో ఉన్న పాలనలో జరిగిన కాంగ్రెస్ గవర్నమెంట్లో అయింది, టీడీపీ గవర్నమెంట్లో అయింది, ఎన్ని రకాల గవర్నమెంట్లలో ప్రజల వద్దకు పాలన అన్ని జన్మభూమిని ప్రజల వద్దకు పాలన రెవెన్యూ సదస్సులు అయితే ఎప్పటి నుంచో ఉంటుంది. ఇక అంతకంటే ముందు క్వాష్ ప్రోగ్రామ్ అనద్దు, మా దగ్గర ఆడి మల్లేశ్వరం ఉండు ఆయన ఖాళీ దొరకని ఊళ్ళలో పోదాం పోయి పాపం పబ్లిక్ సఫర్ అవుతున్నారు అనేవాడు. ఇంకో ఆయన వెంకటరెడ్డి అని ఆయన ఊళ్ళలో పోదాం అంటుండే. అక్కడ ఇవన్నీ సమస్యలు తీసుకొని ఊళ్ళు రెమ్మడి పోతే మనం పాలన దగ్గరికి పోతే ఎంత హ్యాపీగా ఉంటారు. పబ్లిక్ కావాల్సింది అదే కదా. మండలానికి రావద్దని పెడతారు వాళ్ళు. అలాంటప్పుడు మనం ఎన్ని చేస్తాం చెప్పండి?
అందుకనే రెవెన్యూ సదస్సులు కండక్ట్ చేసేలా మళ్ళీ ఫోకస్ చేయాలి, జనంతో చెప్పియాలి. ఖచ్చితంగా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయమనాలి. ధరణి సమస్య అనేది ఇంకా ముందు ఇంకా సీరియస్ గా రాబోతుంది కాబట్టి మనం ఆ దశగా ఆలోచించేట్టుగా పబ్లిక్ చెప్పాలి. మనం కమ్యూనికేషన్ ద్వారా కానీ రకరకాల ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇంకా స్పష్టంగా చెప్పాలి. అన్ని రకాల సమస్యలు రెవెన్యూ సదస్సులు చర్చించబడతాయి. ఆ చర్చ మళ్ళా సమీక్ష చేయాలి. సమీక్ష చేసి వెళ్ళాలి, ప్రతిఫలం వెళ్ళాలి. వెళ్ళినప్పుడే సదస్సులు జరపడం వల్ల ఉపయోగం ఉన్నట్టుగా మనం భావించాల్సి వస్తుంది. మరి ఇంతసేపు మీరు మాకు 2 గంటల కింద కాంటాక్ట్ అయ్యి ఇట్లా రెవెన్యూ సదస్సుల కోసం మాట్లాడుకుందాం అన్నాం. మేము కొంచెం డేటా ఇస్తాం. ఇప్పుడు ఆ నలుగురు అందరూ కూడా కొంత హోంవర్క్ చేసి ఉంటాం. మీరు కూడా చేస్తారు. ఇవన్నీ చెప్పిన తర్వాత రెవెన్యూ సదస్సు కండక్ట్ చేయకపోవడం ఖచ్చితంగా ఉంటారు. ఏదో ఒకటి ఆలోచన అయితే మొదలవుతుంది కదా. డెఫినెట్ గా సార్, ఖచ్చితంగా ఆ చిత్తశుద్ధి అనేది అవును మనం ఏదో అనుకున్నాం కదా మనం చేద్దామని ఆ ప్రభుత్వ దృష్టికి పోవాలి. ఆ పని చేసినట్టుగా మనలాంటి వాళ్ళం అందరం కూడా మేల్కొల్పేటట్టు చేయాలి. ఫైనల్ గా బాలరాజ్ గారు, ఫైనల్గా మీరు చాలా బాగా చెప్పారు సార్. చాలా విషయాల్ని మీరు సూచించారు, చాలా విషయాల్ని ప్రస్తావించారు. అయితే ఇక్కడ ఒకటి మనం మాట్లాడుకుంటే జనరల్గా సరే, రాష్ట్రంలో ఒకవైపు ప్రజా సమస్యలు, మరోవైపు ధరణి సమస్యలు ఎందుకు ముఖ్యమని చెప్తున్నా అంటే ఈ సందర్భంగా రైతు అనేవాడు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రతి వ్యక్తి భూమి మీద ఆధారపడి, భూమి అంటే ఇంకా భూమి కంటే వేరే ఏది ఉండదు ఆయన అంతిమం ఆయనకు భూమే, లేదండి. అదే చెప్తున్నాను. మరి అట్లాంటప్పుడు ఇన్ని లక్షల సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. రెవెన్యూ సదస్సులు పెడితే మీరు అన్నట్లుగా ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి వస్తే వాటి సమస్యల పరిష్కారానికి ఒక సొల్యూషన్ చూపించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. సో వాటిని ఎందుకు ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి లేదు? వాటికంటే కూడా వేరే ప్రభుత్వాలకు వేరే ప్రాధాన్యతలే కనిపిస్తున్నాయి తప్ప ప్రజా సమస్యలు ఎందుకు కోడ్ చేసేందుకు, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రభుత్వాలు ఇట్లా అలసత్వం వహిస్తున్నాయి అనుకున్నప్పుడు ఎట్లా చూడాలి సార్? ఎందుకు ప్రభుత్వాలు ఇట్లా చేస్తూ ఉన్నాయి? అంటే మీరు ఆఫీసర్గా పనిచేస్తున్నారు, ప్రజల్లో పనిచేస్తున్నారు కాబట్టి ప్రజల ఆలోచన, ప్రజల పనితీరు, ప్రజలు గ్రామాల్లో జరిగే పరిస్థితులు మీకు బాగా తెలుసుకుని ఉంటారు కాబట్టి ఏంటి అసలు? అదే అందుకనే మళ్ళీ ఇంకొకసారి రెవెన్యూ సదస్సులు ఖచ్చితంగా కండక్ట్ చేయమని చెప్తాం. ఇప్పుడు 100 మంది ప్లాన్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఒకటేసారి ఏం చేస్తారా పబ్లిక్ మీరు రకరకాల మా పథకం ఇది, మేము పెన్షన్ ఇచ్చినాము, మేము నీళ్ళు ఇచ్చినాము, మేము మంచినీళ్ళు ఇచ్చినాము, షాదీ ముబారక్ ఇచ్చినాము, ఇవన్నీ చెప్పుకోవడానికి 100 మంది. అదే సార్, ఇంకోటి ఆ రెవెన్యూ సదస్సుల్లో డిపార్ట్మెంటల్ హెడ్ లేదు సార్. ఇక్కడ బాలరాజ్ గారు, రెవెన్యూ సదస్సుల్లో కూడా ఎమ్మెల్యే అవసరం లేదు సార్, ఎమ్మెల్యే నేతృత్వంలో జరుగుతుందని చెప్పింది ప్రభుత్వం. అంటే అది రాజకీయం అయిపోతుంది అక్కడ కూడా. ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మనుషులు అవసరం లేదు అక్కడ. అదే కదా సార్, నేను అదే అంటున్నాను. ఆఫీసర్లు ఉంటారు చేయడానికి, చెప్పడానికి, విషయాలు తెలుసుకోవడానికి. మళ్ళీ ఎమ్మెల్యేలు అంటే అక్కడ రాజకీయం అయిపోతుంది. మళ్ళా ఆ వేదికలు వేరే ఉండాలి. అదే సార్, అదే ఆనెస్ట్ గా మనము ప్రజలకు వెళ్ళాలి అనుకుంటే అఫీషియల్స్ దగ్గరుండి వాళ్ళు ఎవరైనా అడుగుతుంటే యాజ్ ఎ పొలిటీషియన్ గా మేము చేస్తామని చెప్పి గవర్నమెంట్ కలెక్టరల్ పెండింగ్ ఉందా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎక్కడ పెండింగ్ ఉంది, వాళ్ళ సమస్యలు చేపడితే అది నిజమైన సర్వీస్ అని అంటారు, నిజమైన ప్రభుత్వ చిత్తశుద్ధి అంటాం. అట్లా కాకుండా ఏదో మన అన్నారు కాబట్టి మనం పోదాము, సదస్సు పెడదాం, 100 మందితో మాట్లాడిద్దాం అని అనుకుంటే మళ్ళీ ప్యూర్ గా ఎలక్షన్ క్యాంపెయిన్ లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి క్యాంపెయిన్ లాగానే మళ్ళా మనం ఇంకొకసారి గుర్తు చేద్దాం ఏంటంటే రెవెన్యూ సదస్సులను ఏదైతే మీరు అనౌన్స్ చేసి ఆగిపోయారో అది పునరుద్ధరించమని మాత్రం మనం రాజ్యం ద్వారా డిమాండ్ చేద్దాం. రైట్ సార్, రైట్. నరసింహారెడ్డి గారు, సో ఫైనల్లీ కంక్లూడ్ చేద్దాం సార్. సో ఏం చెప్తారు సార్, ప్రభుత్వం ఎందుకని, ఇప్పుడు అదే సేమ్ క్వశ్చన్ మిమ్మల్ని కూడా, ప్రభుత్వం ఎందుకని ప్రజా సమస్యల పట్ల అంత సీరియస్గా కనిపించట్లేదు? సీరియస్నెస్ లేదు ఎందుకు? అంటే వేరే ప్రాధాన్యతలు కనిపిస్తున్నాయి తప్ప ఇంత లక్షల మంది ప్రజలు ఈరోజు సమస్యల వలయంలో చిక్కుకొని ఇబ్బందులు పడుతూ ఉంటే, ధరణి ఇష్యూస్ కావచ్చు, లేకపోతే వేరే ఇష్యూస్ కావచ్చు, వాటిని పట్టనటువంటి పరిస్థితి. ఒకవైపేమో అధికారులపైన విపరీతమైన వర్క్ ప్రెషర్, వేరే డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నటువంటి వాళ్ళను నిర్వీర్యం చేసే ఇప్పుడు వీఆర్ఓ వ్యవస్థ అన్నది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అక్కడ ఇష్యూస్ని వాళ్ళు తీసుకొచ్చే పరిస్థితి ఉండేది. ఈరోజు ఆ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేసిండ్రు. దాన్ని ఏం చేస్తున్నారో, ఎక్కడికి పంపిస్తున్నారో ఏమో అది పక్కన పెడితే, ఇట్లాంటి సమస్యలని పట్టించుకోకుండా ప్రభుత్వం ఇట్లా వివరించడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సార్?
సార్, ఈ రెవెన్యూ సంబంధించిన సమస్యల్ని పరిష్కారం చేయడంలో ముఖ్యమంత్రి గారి నిర్లక్ష్యం లేదా టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క గ్రాఫ్ ఒక 5% ప్రజల్లో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి మంచి ఏదైతుందో 5% తగ్గిపోయింది. ఓకే. అంటే 5% ఓట్లు టిఆర్ఎస్ పార్టీ లేదా ముఖ్యమంత్రి గారు ఓన్లీ ధరణి అనే పోర్టల్ని అస్తవ్యస్తంగా ఉండడం, దాన్ని సరిచేయకపోవడం వల్ల టిఆర్ఎస్ ప్రభుత్వం 5% ఓట్లు లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది నా అంచనా. ఎందుకంటే కొన్ని లక్షల మంది సఫర్ అవుతున్నటువంటి వాళ్ళ యొక్క ఆఫీసులు పట్టి తిరిగినటువంటి ఏదైతే ప్రజలు ఉన్నారో, ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి యాంటీగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే తమ సమస్యలు పరిష్కారం ఈ ప్రభుత్వం చేయట్లేదు అనే దాని మీద వాళ్ళ ప్రభుత్వానికి యాంటీ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇది చక్కబెట్టకపోతే, ఇది ఇదే విధంగా కొనసాగితే రాబోయే ఎన్నికల్లో, రేపు అసెంబ్లీకి జరిగేటువంటి ఎన్నికలు కావచ్చు, లేకపోతే ఉప ఎన్నికలు కావచ్చు, లేకపోతే రేపు జరిగే మధ్యంతర ఎన్నికలు కావచ్చు, లేకపోతే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికల్లో ఒక 5% ఆఫ్ ఓటింగ్ ఓన్లీ ధరణి పోర్టర్ అస్తవ్యస్తంగా ఉండడం వల్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడేదానికి అవకాశం ఉంది. ఇది ఒక మంచి అవకాశం. రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఈ ప్రభుత్వం రైతులకు సంబంధించినటువంటి అనేక సమస్యల్ని తీసుకొని వాటన్నిటిని చక్కదిద్దడానికి ఒక మంచి అవకాశం. అట్లాంటి అవకాశాన్ని ప్రభుత్వం జారవిడ్చుకోవద్దని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను రాజ్ న్యూస్ చర్చలో సందర్భంగా. ప్రభుత్వం ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు రెవెన్యూ సదస్సులు పెట్టి వచ్చిన సమస్యలన్నిటి క్రోడీకరించి ఆ సమస్యల్ని పరిష్కారం చేయడానికి కావాల్సిన మాడ్యూల్స్ కానీ, లేకపోతే ఆ వ్యవస్థనంతా కూడా సరిచేయక ఉన్నట్లయితే రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి ఒక పెద్ద ఉరితాడిగా మారేటువంటి అవకాశం ఉంది. ఈ ధరణి పోర్టల్ అనేది ఇప్పటికే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత, రైతుల్లో వ్యతిరేకత కనిపిస్తా ఉంది. స్వయంగా మేము రైతులతో మాట్లాడినటువంటి సందర్భంలో వారు చెప్తున్నటువంటి విషయాల్ని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సార్. కాబట్టి రాబోయే కాలంలోనైనా ప్రభుత్వం దీటిని చక్కదిద్దడం కోసం ముందుకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహారెడ్డి గారు, బాలరాజు గారు, లక్ష్మణమూర్తి గారు, వీసా కిరణ్ గారు, అందరికి కూడా. సార్, మీరు అన్నట్లు అదే ప్రభుత్వాలకు ఉరితాడుగా మారుతాడనేది పక్కన పెడితే, సరే ఈ రేపు పొద్దున నిజంగా పరిపాలన బాగాలేకపోతే ప్రజలు వారిని తిరస్కరిస్తారు, వేరే ప్రభుత్వాలు వస్తాయి. కానీ ఇక్కడ అంతిమంగా ప్రజలు నష్టపోతున్నారు కదా. అది ఇప్పుడు అంతిమంగా చివరికి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. సో రేపు రాబోయే ప్రభుత్వం వీటిని పరిశీలించక తప్పదు. ఎందుకంటే మంచి పనులు చేస్తే మళ్ళీ గెలిపిస్తారని, మంచి పనులు చేయకపోతే నేలకేసి కొట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రజలకి వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలను అర్థం చేసుకునే ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అట్లా ధరణికి సంబంధించిన మంచి వాగ్దానం మేనిఫెస్టోతో వచ్చేటువంటి ఏదైనా పార్టీ ఉంటుందో ఆ పార్టీని ప్రజలు గెలిపించేదానికి ఛాన్సెస్ ఉంటాయి. రైట్ సార్, రైట్. ప్రజా సమస్యలు ఒకవైపు, ధరణి సమస్యలు ఒకవైపు, ఇట్లా అనేక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో రెవెన్యూ సదస్సులు ఖచ్చితంగా నిర్వహించాలనేది ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే ఆ సదస్సు నిర్వహిస్తే ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి వస్తాయి, వాటిని పరిష్కరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. ప్రభుత్వం చెప్పింది, ఆల్రెడీ చెప్పనటువంటి పరిస్థితి ఏం లేదు, చెప్పింది కాబట్టి దాన్ని ఖచ్చితంగా నిర్వహించాలనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో మరి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? మునుగోడు ఎన్నికలు లేకపోతే ఇంకొక అజెండా, సరే ఆ పరిస్థితుల్లో ఉంటే ఉండొచ్చు, రాజకీయ పార్టీలకు ఉంటాయి, అది పక్కన పెడితే ముందు ప్రజా సమస్యల్ని పరిష్కరించాల్సినటువంటి అవసరం అయితే ప్రభుత్వం మీద ఉంది. దానిపైన దృష్టి పెట్టాలనేది ప్రజలు కావచ్చు, ఇట్లాంటి ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తున్నటువంటి మాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. ఇది వాళ్ళ బిగ్ న్యూస్ బిగ్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.